హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, టుడే మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ పార్ట్ 2లో ఉన్నాం. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో మీకు ఎంఎస్ ఎక్సెల్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పాను. అంటే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఏమంటారు, ప్లస్ ఈ ఆప్షన్స్ ఏమంటారు, ప్లస్ వీటన్నిటిని ఏమంటారు అనే గురించి నేను ప్రతి దాని గురించి నేను మీకు క్లియర్గా మీకు పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో కానీ మిస్ అయితే మీరు అక్కడికి వెళ్ళి చూడండి. సో టుడే మనం ఏంటంటే మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంఎస్ ఎక్సెల్లో ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు కొంచెం బేసిక్స్ దీని గురించి, అంటే మీకు ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయగానే కొంచెం బేసిక్స్ తెలిసి ఉండాలి, సెల్ బేసిక్స్ గురించి. సో ఈరోజు నేను మీకు అదే చెప్తాను. సో ఆప్షన్స్ గురించి ఏం లేకుండా ఈరోజు మాత్రం మన టాపిక్లో అసలు బేసిక్స్ అంటే వీటిలో కొన్ని చిన్న చిన్న టిప్స్ వాటి గురించి నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకేం మాత్రం లేచిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఫ్రెండ్స్, మనం యాక్చువల్గా ఎంఎస్ వర్డ్ దేనికి ఉపయోగిస్తామంటే ఒక మంచి రెజ్యూమ్ తయారు చేయడానికో, లేకపోతే ఒక మంచి వర్డ్ ప్యాడ్ డాక్యుమెంట్ అలాంటి తయారు చేసేదానికి మనం అయితే ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాం. సో ఎంఎస్ ఎక్సెల్ వచ్చేసి బేసికల్గా మనం స్ప్రెడ్షీట్స్ లేకపోతే ఇన్కమ్ రిపోర్టు, శాలరీ రిపోర్టు ఇలాంటి తయారు చేసేదానికి మనం ఎంఎస్ ఎక్సెల్ అయితే మోస్ట్లీ యూజ్ చేస్తాం. సో అలా తయారు చేసినప్పుడు వీటిలో మనకి కొన్ని తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ఆప్షన్స్ గురించిలో మనకు కొంచెం తెలిసి ఉండాలి. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎంఎస్ వర్డ్ చూసినట్లయితే మీకు ఒక డాక్యుమెంట్, ఒక వైట్ డాక్యుమెంట్ లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడేమో మీకు ఒక బాక్సెస్గా ఉంది కదా. సో ఎంఎస్ ఎక్స్లో దాన్ని ఏమంటారంటే ఆ వైట్ పేజ్ని ఏమంటారంటే డాక్యుమెంట్ అప్లికేషన్ అంటారు. సో అలాగే దీంట్లో ఇక మనకు బాక్సెస్గా ఉంది కదా. సో దీన్ని ఏమంటారంటే స్ప్రెడ్షీట్ అప్లికేషన్ అంటారు. సో అది డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎన్నో బాక్సెస్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే చాలా బాక్సెస్గా ఉన్నాయి కదా. సో ఈ బాక్స్ని ఏమంటారంటే సెల్ అంటారు. ఓకేనా, మనం టైప్ చేసే కంటెంట్ దీంట్లో వెళ్తుంది. సో దాన్ని ఏమంటారంటే సెల్ అంటారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి 1 2 3 4 అని చెప్పేసి నెక్స్ట్ మనకి కాలమ్స్ ఉన్నాయి. ABCDEFGH అని చెప్పేసి మనకి కాలమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ మనకి కాలమ్ విడ్త్ అనేది మనము ఇంక్రీజ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి రో యొక్క హైట్ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీరు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు పెట్టుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ ఈ పొజిషన్లో కానీ మీరు కానీ కర్సర్ తీసుకెళ్తే మీకు 4 యారో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నాకు చూపించింది చూసారా. సో దీన్ని క్లిక్ చేసి నేను ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నాకు ఏ యొక్క కాలం అనేది నాకు ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా నేను ఇక్కడ 3 అనేది 3కి 4కి ఇక్కడ డిస్టెన్స్ ఉంది కదా. సో మధ్యలో పెట్టి నేను దీన్ని ఇలా ఇంక్రీజ్ చేస్తే చూడండి, నాకు ఈ యొక్క రో ఈ థర్డ్ రో అనేది మనకి ఇంక్రీజ్ అయింది ఇక్కడ మీరు గమనిస్తే. సో ఈ విధంగా మనం ఇదనే కాదు ఏది కూడా, ఇప్పుడు సపోజ్ నేను D క్లిక్ చేసి ఈ Dని నేను చూడండి ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా కూడా నేను ఇంక్రీజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను D క్లిక్ చేసేసి సో నేను కర్సర్ ఇక్కడ పెట్టాను. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇంక్రీజ్ అనేది మనం చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు 3 క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు హైట్ ఇంక్రీజ్ చేయొచ్చు, అదేవిధంగా డిక్రీజ్ చేయొచ్చు. సో నేను అదేవిధంగా చూడండి, మళ్ళీ నేను యాజ్ ఈజ్ పొజిషన్లో తీసుకొస్తాను. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క మనకి చూస్తే కాలం విడ్త్, రో హైట్ అనేది మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు నాకు కర్సర్ ఉంది. ఈ కర్సర్లో ఇక్కడ నేను పాయింట్అవుట్ చేశాను కదా, అంటే ఈ కర్సర్లో ఇక్కడ పాయింట్అవుట్ చేశాను. ఇప్పుడు నేను పక్క సెల్కి వెళ్ళాలంటే మౌస్తో క్లిక్ చేస్తే పక్క సెల్కి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళాలంటే పక్క సెల్తో క్లిక్ చేస్తే మౌస్ యారోతో క్లిక్ చేస్తే వెళ్ళింది. అదేవిధంగా వెళ్ళాలి అనుకుంటే మనము కీబోర్డ్లో మనకి యారోస్ ఉంటాయి కదా, 4 యారోస్. సో దాంట్లో మీరు రైట్ యారో క్లిక్ చేస్తే రైట్కి వెళ్తుంది, డౌన్ యారో క్లిక్ చేస్తే డౌన్కి వస్తుంది, అప్ యారో క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది, లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే లెఫ్ట్కి వస్తుంది. సో ఈ విధంగా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ట్యాబ్ క్లిక్ చేస్తే మీ కంప్యూటర్లో ట్యాబ్ క్లిక్ చేస్తే సిరీస్ వైజ్గా అంటే G to H అంటే పక్కదానికి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ట్యాబ్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ABCD ఇలా మనకి కాలమ్స్ ఉన్నాయి, ఇలా 1 2 3 4 అని చెప్పేసి రోస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను WX ఉంది కదా, నేను Xలోకి వెళ్ళి మళ్ళీ చూడండి, ఇక్కడ నేను Z అయిపోయిన తర్వాత AA అని వచ్చింది ఇక్కడ, అవునా. అదేవిధంగా ఇంకా వెళ్తా ఉంటే నాకు Bలోకి వెళ్ళిపోయింది. అంటే ఈ విధంగా మనకి వెళ్తూ ఉంటే ఎన్ని కాలమ్స్ అయినా వస్తాయి. అదేవిధంగా రోస్ కూడా అంతే, మీరు ఇక్కడ చూడండి 164, నెక్స్ట్ 188 ఇలా మీరు వెళ్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి. సో అలా మనకి ఎన్ని ఉన్నాయి రోస్, అసలు ఎన్ని కాలమ్స్ ఉన్నాయని మనకి తెలియాలి అంటే ఇక్కడ మీరు చూస్తే రోస్కి కాలమ్స్కి పైన
మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి అంటే క్లిక్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ పైన చూపిస్తుంది చూడండి, అంటే మీకు ఎన్ని రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయని చెప్పేసి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే నేమ్ బాక్స్ అంటారు. ఏమంటారు? నేమ్ బాక్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఫార్ములా బార్ అంటారు. అది నేను మీకు యూజర్ ఇంటర్ఫేస్లో చెప్పున్నాను. సో ఈ నేమ్ బాక్స్ మనకు చూపిస్తుంది చూడండి. ఇది క్లిక్ చేస్తే మనకి 10,48,576 రోస్ ఇంటూ 16,384 కాలమ్స్ ఉన్నాయంట. అంటే అన్ని కాలమ్స్ అన్ని రోస్ ఉన్నాయన్నమాట. ఇది మీరు వదిలేశారనుకోండి, అది అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మీకు ప్రతి సెల్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ సెల్ యొక్క కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఏ కాలంలో ఉన్నారు చూసుకోండి, బి కాలంలో ఉన్నారు, రైట్. నెక్స్ట్ ఏ రోలో ఉన్నారు చూసుకోండి, 4th రోలో ఉన్నారు. సో ఈ విధంగా దీని యొక్క కోడ్ ఏమవుతుంది? B4. అదేవిధంగా చూడండి, దీని యొక్క కోడ్ ఏమవుతుంది? H4. దీని కోడ్ ఏమవుతుంది? L17. చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా మనకి ఏంటంటే ఈ సెల్ యొక్క కోడ్ అనేది కనుక్కోవచ్చు. ప్రతి సెల్కి ఒక కోడ్ ఉంటుంది. N12, B12, F7. సో ఈ విధంగా మనకి సెల్ కోడ్ అయితే మనం కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను ఇది ఉంది కదా, సో నేను మధ్యలో ప్లేస్ చేస్తేనేమో ఏం చూపిస్తుంది? అది ఒక ప్లస్, అంటే ఒక ప్లస్ సింబల్లా చూపిస్తుంది. దాన్ని ఏమంటారంటే సెలెక్షన్ బార్ అంటారు. సెలెక్షన్ అంటే మీకు దాన్ని ఏమంటారు? సెలెక్షన్ ఆప్షన్ అంటారు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దాన్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు, అంటే కంటెంట్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ చూడండి, నేను డబుల్ క్లిక్ చేశాను అనుకోండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు బ్లింకింగ్ ఆప్షన్ పడుతుంది. ఇప్పుడు నేను చందు అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత మీరు పక్క సెల్కి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి అంటే మొత్తం సెలెక్ట్ చేయొచ్చు మీరు. అంటే చూడండి, ఇప్పుడు నేను దీంట్లోనూ ఏదో కంటెంట్ టైప్ చేశాను, దీంట్లో కూడా ఏదో కంటెంట్ టైప్ చేశాను, దీంట్లో ఏదో కంటెంట్ టైప్ చేశాను, దీంట్లో ఏదో కంటెంట్ టైప్ చేశాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి నేను ఈ ప్లస్ అనే ఆప్షన్ తీసుకొస్తే చూడండి సెలెక్షన్ చేయొచ్చు. సో సెలెక్షన్ ఆప్షన్ అన్నమాట ఇది మనకి ఈ విధంగా. సో సెలెక్షన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ మీకు 4-in-1 యారో, అంటే మీకు ఆ లైన్ మీద, అంటే 1కి 2కి మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద ప్రెస్ చేస్తే మీకు 4 యారో కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే మూవ్ సెల్ అంటే ఆ సెల్ని మనం ఆ సెల్లో ఉండే కంటెంట్ని మనం మూవ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇది క్లిక్ చేసి ఇప్పుడు నేను D7లో రావాలను, ఈ కానీ ఇక్కడ తెప్పించేసుకున్నాను. అదే నేను మళ్ళీ అదే సింబల్ తీసుకెళ్ళి నేను ఇక్కడ రావాలనుకున్నాను, ఇక్కడ తెప్పించుకున్నాను. సో ఈ విధంగా అంటే మనం కంటెంట్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర. ఆ యారోని యూజ్ చేసుకొని చూడండి, ఆ యారోని యూజ్ చేసుకొని చూడండి నేను ఆ కంటెంట్ని మార్చుకోవచ్చు. సో ఆ విధంగా. నెక్స్ట్ అదే విధంగా మీరు కార్నర్కి వస్తే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు బ్లాక్ డాట్ ఒకటి కనిపిస్తుంది, రైట్. కానీ చూసారు ఇక్కడ మీకు బ్లాక్ డాట్ అనేది. సో ఈ డాట్ క్లిక్ చేస్తే ఏంటంటే మీరు దీన్ని ఫ్రీ హ్యాండిల్ అంటారు, ఓకేనా. దీన్ని ఫ్రీ హ్యాండిల్ అంటారు. అంటే ఏంటంటే ఫ్రీ హ్యాండిల్ అనేది మనకు మామూలుగా MS Excel వాడుతున్న ప్రతి ఒక్కరు ఫ్రీ హ్యాండిల్ అనేది యూస్ అవుతుంది. అది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఫ్రీ హ్యాండిల్ అనేది. సో ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. నేను ఇదంతా సెలెక్ట్ చేసి డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను, మనకి ఏం దక్కర్లేదు. సో జూమ్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి. సో జూమ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏమని టైప్ చేస్తున్నానంటే ఇక్కడ ఇది నేను బ్లింక్ అవుతున్నప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఒక్క ఆప్షన్ కూడా పని చేయట్లేదు. నాకు ఇక్కడ గ్రూప్స్లో ఉండే ఒక్క కమాండ్ కూడా నాకు ఇక్కడ ఏది వర్కౌట్ అవ్వలేదు. మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ట్యాబ్లోకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. అదే మీరు పక్క సెల్లోకి వస్తే మీకు ఇవన్నీ కూడా మీకు ఎనేబుల్ అవుతున్నాయి, మామూలుగా అయితే డిసేబుల్ అవుతున్నాయి. సో అది బ్లింక్ అవుతుంది కాబట్టి ఇవన్నీ డిసేబుల్ అవుతున్నాయి. బ్లింక్ అవ్వకపోతే డిసేబుల్ అవ్వవు, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను కదా, మనకి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ చందు అనే వర్డ్ని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డబుల్ క్లిక్ చేసి నేను చందు అనే వర్డ్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత పక్క వర్డ్లోనేమో నేను 1 అని టైప్ చేశాను. నెక్స్ట్ వర్డ్లోనేమో నేను 100 అని టైప్ చేశాను. నెక్స్ట్ వర్డ్లో నేను వచ్చేసరికి ఏదైనా మంత్ ఒకటి టైప్ చేయండి. నేను వచ్చేసి జూన్ అని చెప్పేసి టైప్ చేశాను. నెక్స్ట్ పక్క దాంట్లో మార్చ్ అంటే నేను షార్ట్ కట్ టైప్ చేశాను. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ మనం ఏదైనా వీక్ నేమ్ టైప్ చేద్దాం, అంటే మండే అని చెప్పేసి టైప్ చేయండి. నెక్స్ట్ అదే విధంగా పక్క దాంట్లో మీ ఇష్టం, అంటే నేను దీనిలో షార్ట్ కట్ దీనికి మండే అనే కాదు, ఈ ఇష్టం. ఇప్పుడు నేను 2 అని పెట్టాను, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇందా మీరు చెప్పినట్టు ఆ ఫ్రీ హ్యాండిల్ యొక్క ఆప్షన్ యొక్క యూజెస్ గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని పట్టుకొని కానీ నేను ఇలా కానీ హ్యాండిల్ చేశాను అనుకోండి, చూడండి నాకు అదే విధంగా అదే నేమ్ అనేది సీరియస్ వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు మీరు ఇదిగో చూడండి, ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేస్తే నాకు ఇక్కడ యాజ్ యూజువల్గా నాకు ఇది సెలెక్ట్ అయింది, చూసారా. సో ఈ విధంగా. సో అదే విధంగా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు 100 క్లిక్ చేసేసి నేను అదే ఆరోతో ఇంకానే డౌన్లోడ్ చేశానంటే ఇక్కడ చూడండి ఫ్రీ హ్యాండిల్తో నాకు 100 అని వచ్చేసింది. అదే నేను ఇక్కడ క్లిక్ చేసి నేను ఫ్రీ హ్యాండిల్తో కానీ నేను ఇంకానే డ్రాగ్ చేస్తే చూడండి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని చెప్పేసి మనకి ఇది ఒక సిరీస్ వచ్చేసింది, చూసారా. నెక్స్ట్ అలాగే ఇది కూడా అంతే. మీరు ఇది చేశానంటే చూడండి
సిరీస్ వచ్చేసింది. నెక్స్ట్ మండే నేను డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తే మండే, ట్యూస్డే, వెనస్డే, సో వీక్ యొక్క సిరీస్ వచ్చింది. మీరు షార్ట్ కట్లో పెట్టిన సిరీస్ వస్తుంది. సో ఈ విధంగా. సో అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇవి వచ్చాయి కదా, మీకు 100 ఎందుకు రాలేదు, 1 ఎందుకు రాలేదంటే, చందు ఎందుకు రాలేదంటే, ఇవన్నీ మనం ఇంటర్నేషనల్ నేమ్స్ కాదు మనవి. మనము అంటే మనకి గూగుల్ రికగ్నైజ్ చేసే విధంగా మనము ఆ వర్డ్స్ అని అంత పాపులర్ కాలేదు. సో ఇవనుకోండి ప్రతి ఒక్కరు వాడతారు ఇవి. అందుకని వాడు ఏం చేశాడంటే ఈ యాప్ డిజైన్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్ అనేది అలా పెట్టాడు అనమాట. సో అందుకని మనకి ఈ సిరీస్ అయితే వచ్చేస్తుంది. దీనికి అలా రాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క నెంబరే ఉంది కాబట్టి మనకి డ్రాగ్ చేసినప్పుడు ఒక నెంబర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 1 టైప్ చేశాను, ఇక్కడ 2 టైప్ చేశాను. ఇప్పుడు దీనికి ఒక డిఫరెన్స్ ఎంత మనకంటే 1 కదా. సో ఈ 2 సెలెక్ట్ చేయండి ఫస్ట్. సో ఈ 2 సెలెక్ట్ చేసేసి ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నాను చూడండి, 12 చూసారా, ఈ సిరీస్ వచ్చేసింది. సో ఈ విధంగా ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను కాలం వైజే చేశాను కదా, ఇప్పుడు నేను రో వైజ్గా చేసి చూపిమంటారా. సో ఇక్కడ చూడండి, నేను ఇది క్లిక్ చేసి చందు అని టైప్ చేశాను. సో ఇక్కడ పక్కన వచ్చేసి సో కాలంగా తీసుకెళ్దాం. సో నేను ఇక్కడ వచ్చేసి మన్ అని చెప్పి టైప్ చేశాను. అండ్ ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి నేను 1 అని చెప్పి టైప్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి 2 అని చెప్పి టైప్ చేశాను. లేకపోతే ఇక్కడ వచ్చేసి నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, 10 తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు 20 తీసుకోండి. సో ఇప్పుడు చూడండి, నేను దీన్ని కానీ డ్రాగ్ చేశాను అనుకుందాం. దీన్ని డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి నాకు ట్యూస్డే వరకు వెళ్ళిపోయింది. అంటే చూడండి నాకు ఈ సిరీస్ వచ్చింది. అదే నేను నేమ్ని డ్రాగ్ చేశాను అనుకోండి, నేమే వస్తుంది, యాజ్ యూజువల్ నేమే వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను రెండింటిని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను దీన్ని కానీ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, చూడండి నాకు దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, 10 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ కూడా 30. సో ఈ ఫ్రీ హ్యాండిల్ అనే ఆప్షన్ అనేది ఎంఎస్ ఎక్సెల్లో ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే ఆప్షన్. మనం వర్క్ని ఈజీ అయ్యేదానికి మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. నేను పోన్ ఫ్యూచర్ వీడియోస్ చెప్తాను. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఇంకా నేను మీకు ఆప్షన్ స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో నుంచి మీకు నేను ఈ ఫాంట్ గ్రూప్స్ ఇవన్నీ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.